క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమున దేవుడిచ్చిన వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడని ఈ దినమున దేవుడు చెప్తున్న మాట ఇది. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన ఎలా నడిపిస్తాడో అలాగ నడుచువాడు ఏకాత్మ. అంటే ఏకాత్మ అంటే తెలుసా? ఏకాత్మ అంటే ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళిద్దరిలో ఒకే ఆత్మ పనిచేసింది, వాళ్ళిద్దరు ఒకే ఆలోచనతో నడుస్తారు. అది పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యం, కానీ దేని వల్ల సాధ్యం కాదు. ఏకాత్మ అనగా ఇద్దరు మనుషులు ఉండ, కానీ ఇద్దరు మనుషులు ఒకేలాగా మరల్చబడతారు, ఒకే ఆలోచనతో ఒకే మార్గంలోకి వెడతారు. ట్విన్స్ ఇప్పుడు కమల పిల్లలు పుడుతున్నారు కదా, వాళ్ళల్లో కూడా తేడా ఉండిద్ది, కానీ వాళ్ళ ఆలోచనలో ఒక్కొక్కరిలాగా ఉండిద్ది. కానీ వారు కలిసి పుట్టిన, లేకపోతే ఒకేలాగా స్వరూపము, దేహము ఒకేలాగా ఉండా, కానీ వారి ఆలోచనలు వేరుంటాయి. కానీ దేవుని ఆత్మ పొందుకుని ఉన్నవాడు ఒకే ఆత్మతో ఉంటాడు. దేవుడు చెప్తున్నది అదే. ప్రభువుతో కలుసుకున్నవాడు మొదట ప్రభువుతో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలోచన ప్రకారం, ఆయన సత్య మార్గం ప్రకారం, ఆయన సత్య జీవం ప్రకారం మనం కలిసి ఉంటే, ఆయనలో ఉంటే, దేవుడు ఒకే మాట అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మీరు నాలో కలిసి ఉంటేనే మీరు కొద్దిగా ఫలిస్తారు. తీగల వల్ల అల్లుకుంటూ ఒక్కొక్క దాని మీద అల్లుకుంటూ వ్యాపిస్తారు మీరు తీగలుగా ఉండి అన్నాడు. ద్రాక్షావళిలో తీగలు లేకపోతే, కట్టయి ఉంటే అవి ఎండిపోతాయి, బయట పారవేయబడి మనుషుల చేత కాల్చబడతాయి అని దేవుడు చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14 లేక 15 అధ్యాయంలో ఉంది ఆ మాట. ఈ దినమున దేవుడు చెప్తున్నది ఒకటే, ప్రభువుతో నాతో కలిసి ఉన్నవాడు నాతో కలిసి ఉన్నాడు, ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో యేసుతో ఏకాత్మై ఉన్నాడు. మనము యేసుతో ఏకాత్మై ఉండాలి. యేసుతో ఏకాత్మై ఉండినవాడు బహుగా ఫలిస్తాడు. ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో నీవును అలానే ఆలోచిస్తావు. నీవును ఆ మార్గంలోని, ఖచ్చితమైన మార్గంలోనికి వెళతావు. ఆయన నడిపిస్తాడు ముందండి, ఆయన సహాయం చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మనతో కలిసి ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నప్పుడు మనకెప్పుడు సంతోషమే, ఆనందమే. ఆయన ఎందుకంటే మంచి మార్గంలో, జీవమైన మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఈ దినం దేవుడు చెప్తున్నది ఇది, నాతో కలిసి ఉన్నవాడు ఫలించును. ఇంకొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. ఏకాత్మయు గలవారై ఉండుడి, విశ్వసించిన వారందరూ ఏక హృదయముతోను ఏకాత్మయు గలవారై ఉండిరి. ఈ దినమున దేవుడు చెప్తున్నదంటే, దేవుని యందు నీవు విశ్వసిస్తున్నావా? దేవుని యందు నీవు విశ్వాసం కలిగి ఆయన సత్య మార్గంలో నడుచుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు ఒకటే, నీవు ఏక మనసుతో, ఏకాత్మతో దేవునిలో ఉంటావు. ఆ ఏక మనసు ఏమిటంటే, దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో. ఒక పనిలో నువ్వు చేస్తున్నావు, నీకు సవాల్ ఎదురైంది, నీకు బాధ ఎదురైంది, దీంట్లో ఎలా చేయాలని ఆలోచిస్తున్నావు. కానీ యేసు ప్రభు అయితే ఎలా చేసి ఉంటాడు? ఈ పరిస్థితుల్లో, నేనున్న పరిస్థితిలో, నేను చేస్తున్న పనిలో, నేను ఇప్పుడు ఇక్కడ ఉండి నేను ఈ పరిస్థితి వల్ల బాధపడుతున్నాను, ఈ కష్టం వల్ల. కానీ యేసు ప్రభు అయితే దీన్ని ఎలా ఫేస్ చేసేవాడు, ఎలా ఆయన దాటికి వెళ్ళేవాడు, ఎలా శ్రమను ఎదుర్కొనేవాడు అని ఆలోచించి ఆయన సహాయం కోరిన ఎడల ఆయన ఆలోచన ప్రకారం నేను నడిపిస్తాడు. మీరు ఏకాత్మ అయినప్పుడు సరైన మార్గంలోకి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు, నీవు మనిషిగా, నీవు దేవుడు మధ్యలో పరిశుద్ధాత్ముడు, వారిద్దరికి, నరునికి దేవునికి కనెక్షన్ కలిపి పరిశుద్ధాత్ముడు ఏకాత్మగా, ఒకే ఆత్మగా చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అప్పుడు చేసినప్పుడు ఒకే ఆలోచనతో, దేవుని మనసుతో, దేవుని ఆలోచనతో, దేవుని ప్రణాళికతో మనం నడుస్తాం. ఆయన చెప్పినట్లు మనం చేస్తాం. మన ఆలోచన దేవునికి ఇష్టానుసారంగా ఉండిద్ది. ఇప్పుడు మన ఆలోచన దేవుడు ఇష్టపడేలాగా లేకపోవచ్చు. దేవుడు ఇష్టపడాలంటే మనము పరిశుద్ధాత్మని అనే వరమును మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడి వరము మనం పొందుకున్న ఎడల ఆయన సర్వసత్యములకు నడిపిస్తాడు. ఆయన నువ్వు వెళుతున్నది ఒక
ఒక ఉదాహరణకు ఒక అతను బస్సులో వెళుతున్నాడు. బస్సులో వెళుతున్నప్పుడు మనసులో ఈ బస్సు యాక్సిడెంట్ అయింది, నువ్వు దిగిపో, లేకపోతే అలర్ట్ చేయి, అందరు ప్రజలందరూ యాక్సిడెంట్ అవ్వబోతుందని అలర్ట్ చేయి అని చెప్పమని ఒక అతనికి పరిశుద్ధాత్ముడు మనసులో ఆ ప్రేరేపణ వస్తూ ఉంది. తన మనసులో ఆ ప్రేరేపణ తనంతట దాన్ని వస్తుందా లేదా పరిశుద్ధాత్ముడి ద్వారా వస్తుందా కనుక్కోలేక మౌనంగా ఉన్నాడు. చివరికి ఏమైందంటే ఆ బస్సు యాక్సిడెంట్ అయి పెద్ద లోయలో పడి ఇదైపోయింది. మనం కనుక్కోవాలి, మన పరిశుద్ధాత్ముడు పొందుకున్నంత మాత్రం కాదు, కానీ పరిశుద్ధాత్ముడి స్వరం ఏమిటి, మామూలుగా మన మనస్సు మాట్లాడే స్వరం ఏమిటి కనుక్కొని మనం అలా నడవాలి. ఒక దైవజనుడు ఒక హోటల్కి వెళ్తే దేవుడు అతనికి ఆ దైవజనుడికి చెప్తున్నాడంట, నీ ముందు వెయిటర్గా ఉన్న అతనితో నువ్వు మాట్లాడు, అతనికి సువార్త చెప్పు అని ఎంతో బలవంతముగా ఆ దైవజనుడికి పరిశుద్ధాత్ముడు బలవంతం చేసినా కానీ విసుగుతో నేను చెప్పలేను, ఇంతవరకు చూసి నేను చెప్పలేనని సహనం కోల్పోయి, మానవులము కదా, మనం సహనం కోల్పోతాం. ఆ దైవజనుడు అలానే కోల్పోయాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ వెయిటరు పోయి బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి క్షణంగా చచ్చిపోయాడు. తర్వాత అర్థమైంది ఆ దైవజనుడు దేవుడు చెప్పమన్నది నేను చెప్పలేదే. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడు కదా నాకు ముందుగానే, నేను ఎందుకని చెప్పలేదు, నేను ఏదో ఆలోచిస్తూ ఏదో తలస్తూ నేను నిర్లక్ష్యం చేశాను పరిశుద్ధాత్ముడి స్వరాన్ని అని చెప్పని. మనము పూర్తిగా ఏకాత్మై ఉండిన ఎడల ఎలాంటి సిచ్యువేషన్లు మనము డీల్ చేయగలం, ఇలాంటి పరిస్థితులు మనము ఆయన దేవుడే ప్రేరేపిస్తున్నాడని మనం అర్థం చేసుకొని ఆ పనికి సక్రమంగా చేయగలం. ఈ దినంలో దేవుడు చెప్తున్నది ఒకటే, మీరు నాలో ఉండిన ఎడల మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చును, అప్పుడు మీరు ఏకాత్మై ఉంటారు. ఏకాత్మగా ఉండాలనుకుంటున్నావు నీవు, ఏక మనస్సుతో దేవుని మనస్సుతో కలిసి నువ్వు నడవాలనుకుంటున్నావా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ బిడ్డలతో ఈ మాట సెలవిస్తున్నాం. ఏక ఆత్మ కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక హృదయముతో ముందుకు సాగేలాగా మాకు సహాయం దయచేయండి. నువ్వు చెప్తున్నది ఒకటే, మీరు నాలో ఉన్నారు, మీరు ఏకాత్మ ఉండిన ఎడల నేను ఎలా ఆలోచిస్తున్నానో, నేను ఏది ఆశిస్తున్నానో అది మీకు తెలిసిద్ది, అది మీకు తెలవాలి, అది మీకు తెలియాల్సింది, అది తెలిసింది మీకు అని చెప్తున్నావు ప్రభా. నువ్వు ఏం ఆశిస్తున్నావు, నువ్వు ఎటు పంపిస్తున్నావు ఖచ్చితంగా మాకు తెలియను ప్రభా. అది ఏకాత్మ కలిగి ఉన్న వారికి మాత్రమే కలుగునని ఎరిగి ఉన్నాం ప్రభువా. ఆ ఏకాత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమంతటిలో తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీతో కలిసి అంటుకట్టబడిన వారుగా ద్రాక్షాబలిలో తీగ వలె ఉండులాగన, మా అందరికీ తీగల వలె ఉండులాగన సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఏకాత్మ కలిగి నీలో నడుచులాగన సహాయము దయచేయండి తండ్రి. ఈ దినమంతటిలో ఆశీర్వాదకరమైన దినముగా మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అందరికీ వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నారా? ప్రతిరోజు దేవుని వాగ్దానములు మీకు అందించబడుతున్నవి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వాగ్దానంలో వచ్చే వాటిని మీరు చూడండి, వీక్షించండి. దానివల్ల మీరు దేవుని వాక్యం తెలుసుకుంటారు. ఆశీర్వాదం మేలులు ఎలా మనము దేవునిలో ఎదగాలి అనే వర్తమానములను మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.